హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ డాక్టర్ లహరిని. ఈ రోజు ఇమ్యునైజేషన్ గురించి తెలుసుకుందామండి. అసలు ఇమ్యునైజేషన్ అనేది ఒక రకమైన రక్షణ అని చెప్పుకోవచ్చు. మీకు అలాగే మీ పిల్లలకు, మీ ఫ్యూచర్ జనరేషన్స్ కు ఇన్ఫెక్షన్ వ్యాధులు అనేవి చేరకుండా హెల్ప్ చేస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే మీరు వ్యాక్సినేట్ చేయించుకుంటే డిసీజ్ ని రూపుమాపవచ్చు. మీరు మీ ఫ్యామిలీ సమయానుసారంగా వ్యాక్సినేట్ చేయించుకుంటే మీరు మీ కుటుంబంతో పాటు ఆ వ్యాధి యొక్క వ్యాప్తిని అరికట్టగలుగుతారు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సినేట్ అయితే అంత తక్కువ మందికి ఇన్ఫెక్షన్ గురవుతారు. దీంతో వ్యాధి వ్యాప్తి అనేది తక్కువ అవుతుంది. అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్స్ ఏ మేరకు పనిచేస్తాయన్న విషయంలో ఈ వ్యాక్సినేషన్స్ ను నిరంతరం పరీక్షిస్తూ ఉంటారు. వ్యాక్సినేషన్స్ నుంచి అందే సేఫ్టీ అలాగే ప్రభావం వీటి గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇమ్యునైజేషన్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ఈ ఇమ్యునైజేషన్ అనేది జీవితాలను కాపాడుతుందండి. 1950 సంవత్సరాలలో వేలాది మంది పిల్లలు ప్రతి సంవత్సరం టెటానస్, డిప్తీరియా అలాగే కోరింత దగ్గు వంటి వ్యాధులతో మరణించేవారు. అదృష్టవశాత్తు అటువంటి ప్రమాదం ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గింది. మేజర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం వల్ల ఈ సమస్య తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యాక్సినేషన్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. వివిధ కారణాల వల్ల కొంతమంది వ్యాక్సినేట్ చేయించుకోలేరండి. అంటే వారు అనారోగ్యంగా ఉండవచ్చు, లేదా వారు వ్యాక్సినేషన్ కు తగిన వయసులో లేని వారు కావచ్చు. కారణం ఏదైనా వారి కుటుంబంలోని ఇతరులు వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా వీరి ఆరోగ్యాన్ని సంరక్షించవచ్చు. కమ్యూనిటీలోని ఎక్కువ మంది వ్యాక్సినేషన్ చేయించుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తి తగ్గుతుంది. కాబట్టి ఎంత ఎక్కువ మంది వ్యాక్సినేషన్ వేయించుకుంటే అంత తక్కువ వ్యాప్తి అని అర్థం. వ్యాక్సినేషన్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. అన్ని రకాల ఇమ్యునైజేషన్స్ ఒకే విధంగా పనిచేస్తాయి. వ్యాక్సినేషన్ అనేది శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ ను ఉపయోగించుకొని ఇన్ఫెక్షన్ తో కాంటాక్ట్ లోకి రాకముందే ఇన్ఫెక్షన్ నుంచి శరీరానికి రక్షణను ఇస్తుంది. మరో మాటలో చెప్పాలంటే నిజమైన లక్షణాల బారిన పడకముందే వ్యాధితో ఇన్ఫెక్ట్ అవడమని అర్థం చేసుకోవాలి. వ్యాక్సినేషన్ చేయించుకున్నాక ఇన్ఫెక్షన్ తో కాంటాక్ట్ అయితే మీ శరీరం ఆ వ్యాధి రాకుండానే ముందు జాగ్రత్త పడుతుంది, లేదా వ్యాధి తీవ్రత అనేది తగ్గుతుంది. మనలో దాదాపు 95% మంది వ్యాక్సినేషన్ చేయించుకుంటే వ్యాధి యొక్క వ్యాప్తి తగ్గుతుంది. కానీ వ్యాక్సినేషన్ అనేది వీరికి తప్పనిసరి అండి. వారు అప్పుడే పుట్టిన శిశువు, లేదా చిన్న పిల్లలు, లేదంటే గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ, బేబీ కోసం ప్లాన్ చేస్తున్న వారు కానీ, లేదంటే వృద్ధులు అంటే ముసలి వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు, లేదంటే చిన్నపిల్లల సంరక్షణలో ఉన్నవారు, ఉదాహరణకు తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ అలా ఇలాంటి వాళ్ళు కూడా తీసుకోవాలండి. ఇంకా కొన్ని కండిషన్స్ అంటే ఆస్తమా వల్ల వైద్యపరంగా ప్రమాదంలో ఉన్నవారు, ఇటువంటి వారు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. ఒకవేళ ఇమ్యునైజేషన్ గురించి మీకు సరిగా అవగాహన లేకపోతే మీరు మీ వైద్యుని సంప్రదించండి. ఈ వ్యాక్సినేషన్ విషయంలో మీరు అప్డేట్ లో లేరని మీకు అనిపిస్తే వెంటనే వైద్యునికి విషయం చెప్పి బూస్టర్ షాట్స్ అనేవి ఇప్పించుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. థ్యాంక్ యూ.